యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తు మన శిరస్త్రాణం అయితే, ఆయనను మనం ధరిస్తే, ఆయనతో మనం అన్యోన్య అవినావ సంబంధాన్ని కలిగి ఉంటే, మనము యుద్ధములో ఉన్నప్పుడు మన తల పగిలిపోదు, మన ప్రాణం పోదు, ఆయన దాన్ని కాపాడుతాడు. సో తల అంటున్నాను, హెడ్ 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 అంటున్నాను. ఈ హెడ్ కి ఒక గ్రేట్ వర్క్ ఉంది, అంటే ఒక గొప్ప పని ఉంది. అది చేసేటువంటి మూల విషయం ఏంటంటే ఆలోచిస్తుంది, థింక్ చేస్తుంది. థింకింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దాన్ని బట్టే మన యొక్క లివింగ్ ఉంటుంది. మన ఆలోచన ఎట్లా ఉంటే మన జీవితం అట్లాగే ఉంటుంది. మన థింకింగ్ ఎట్లా ఉంటే మన ఫీలింగ్ అట్లా ఉంటుంది. అంటే మన ఆలోచన ఎట్లా ఉంటే మన అనుభూతి అట్లాగే ఉంటుంది. మన మనోభావాలు అట్లాగే ఉంటాయి. మన మూడ్ అట్లాగే ఉంటుంది. రైట్ థింకింగ్ ఉంటే రైట్ యాక్షన్స్ బయటకు వస్తాయి, రైట్ లైఫ్ ఉంటుంది. అండ్ రైట్ థింకింగ్ లేకపోతే రాంగ్ యాక్షన్స్ బయటకు వస్తాయి, రాంగ్ ఫీలింగ్స్ వస్తాయి. పాజిటివ్ ఫీలింగ్, నెగటివ్ ఫీలింగ్ అంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా దిగాలుగా ఉంటారు, ఎప్పుడు చూసినా దివాలా తీసామన్నట్టే పెడతారు ఫేసు. అండ్ వారు అట్లా ఎందుకున్నారంటే వారి థింకింగ్ అట్లా ఉంది. వారి యొక్క మైండ్లో వాళ్ళు దివాలా కోరుల్లాగా కనపడుతుంటారు, కనుక వారి లైఫ్లో కూడా వారు అలాగే ఉంటారు. జోనథన్ ఎడ్వర్డ్స్ ఒక మాట రాస్తాడు, ది ఐడియాస్ అండ్ ఇమేజెస్ ఇన్ మెన్స్ మైండ్స్ ఆర్ ది ఇన్విజిబుల్ పవర్స్ దట్ కాన్స్టెంట్లీ గవర్న్ దెమ్. వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు అండ్ చిత్రములు మనుషులను మరి పరిపాలించేటువంటి అదృశ్యమైనటువంటి శక్తులు. సో నీవు ఏమిటి అనేటువంటి ఆలోచన నీకు ఉంటుంది. నేను ఒక బలహీనుడను, నేను ఒక బుద్ధిహీనుడను, నేను ఒక భ్రష్టుడను, నేను ఒక పనికి మాలిన వాడను, నేను ఎవ్వరికి ఉపయోగము లేను అని కొంతమంది వారి మనసులో ఒక ఇమేజ్ని వారు ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. అండ్ ఇక ఆ ఇమేజ్ ప్రకారమే వారు ఆలోచిస్తారు, ఆ ఇమేజ్ ప్రకారమే అడుగులేస్తారు. సో అలాంటి వారికి మేము ఎంత కౌన్సిలింగ్ చేసినా, అలాంటి వారికి మేము ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా అది మరి దున్నపోతు మీద, ఏదో అంటారు తెలంగాణలో, దున్నపోతు మీద వర్షం పడినట్లే. ఎందుకంటే వారి యొక్క ఆలోచన వారిని అట్లా నడిపిస్తుంది. సో మీ యొక్క ఇమేజ్ ఏంటి? ఒక్కసారి మీరు మీ గురించి ఏమనుకుంటారు ఆలోచించండి. ఒకప్పుడు యేసులోనికి రాక మునుపు మనందరం మన గురించి ఏదేదో అనుకున్నాం, పర్వాలేదు, అట్లాగే అనుకుంటాం. ఎందుకంటే మనం యేసులాగా ఉంటాము, ఉన్నాము అనుకోవడానికి అప్పుడు వీలు లేదు. కానీ ఇప్పుడేంటి, మనలో యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి నేను రూపాంతరపరచబడినట్లు దేవుడు నన్ను ప్రేమించి పిలిచాడు, నన్ను ప్రతిష్ఠించాడు. అది మన ఇమేజ్. ఐఎమ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా దినదినం మారుతున్నాను. సో ఆ ఇమేజ్ నాలో ఉండగానే నా లైఫ్ స్టైల్లో మార్పు వచ్చేస్తుంది, నా చూపుల్లో మార్పు వస్తుంది, నా మాటల్లో మార్పు వస్తుంది, నా చేష్టల్లో మార్పు వస్తుంది. జాగ్రత్తగా వినండి. అలా మీరు ఆలోచించకపోతే మీ జీవితంలో మీరు చాలా దెబ్బతినిపోతారు. అండ్ నిత్యత్వంలో మీకు అప్పుడు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.